తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడిన ఈ తెలంగాణలో మరి తెలంగాణ రైతులందరూ బాగుండాలంటే మరి మన వేస్ట్ నీళ్ళని సముద్రం పాలవుతున్న తరుణంలో తెలంగాణలో పెద్ద ఎత్తున ఎక్కడైతే వాటర్ ఉన్నదో ఆ వాటర్ దగ్గర చెక్ డ్యాములు పెట్టి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న తరుణంలో ఈరోజు మన అందరం కూడా చూడడం జరిగింది. తనుగుల చెక్ డ్యామ్ అది ఇసుక మాఫియా వాళ్ళు పేల్చేయడం జరిగింది. మరి తనుగుల నగరం నాగారం బావిలాల పాపక్కపల్లె అటు గుంపులకు సంబంధించిన విలేలు ఎంతోమంది రైతాంగాన్ని కూడా మరి బ్రహ్మాండంగా నీళ్ళతోని నిన్నగా కలకలాడే ప్రాంతాన్ని మరి ఇసుక మాఫియా ఈరోజు బాంబులు పేల్చడం జరిగింది. మరి ఈరోజు ప్రణవ్ గారు హుజురాబాద్ ఇన్ఛార్జ్ అని ఆయన మీటింగ్ పెట్టిండు. అతనికి కనుక రైతుల మీద కనుక అవగాహన నీళ్లు మీద అవగాహన ఉంటే ఇట్లా మాట్లాడేవాడు కాదు. మరి ఎందుకు బట్టలు చెప్పుకుంటా ఉన్నారు? మీ ప్రభుత్వం ఉన్నది. మరి అక్కడ విజయరామారావు మీరు అందరూ మొన్న ఇప్పటివరకు ఏం చేయడం జరిగింది? అక్కడ ఉన్న డిఈ గారు ఈఈ గారు ఇది పేల్చడం జరిగిందని పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళు రిపోర్ట్ చేస్తే ఇప్పటి వరకు కూడా కేసు బుక్ చేయలేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉన్నది. మరి నువ్వు ఈవా డిఈవా నువ్వెవరు తేల్చడానికి చెప్పడానికి? మరి ఈరోజు నువ్వు ఎక్కడైతే నిలబడ్డావో నీ కాళ్ళ కిందనే పూస ఉన్నది. నీ దగ్గరనే అక్కడ ఉన్న నీ కాళ్ళ పక్క కూడా వాటర్ బాటిల్స్ ఆ పూస ఇక్కడ మీకు మా మీడియా మిత్రులు కూడా నేను చూపించడం జరుగుతూ ఉన్నది. మీరు ఇప్పటివరకు ఇది డూబాట ఉన్నారు, ఎక్కడి జోలో తీసుకొచ్చారంటే ఎక్కడి జోలు తీసుకురాలేదు. మీరు నిలబడ్డ ఫోటో మీరున్న ఏరియానే ఇది ఉన్నది. మీరు నిలబడ్డ దగ్గర మీ మాట కూడా ఇలా వాయిస్లో రికార్డ్ అయినాయి. మీ వాళ్ళే ఇక్కడ ఫోటోను కూడా వెలికి తీసుకుంటారు చెప్తే అక్కడ వాయిస్ వినబడుతుంది. ఏది కాదు కాదంటా ఉన్నారు. మీ దగ్గర చెల్ల మాకు ఈ ఫోటో కూడా రావడం జరిగింది. మీరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు బాధ్యతమైన ఎమ్మెల్యే గారు, ఇక్కడ మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు నీటిపాల మాజీ మంత్రి గారు ఇక్కడికి వచ్చి కూడా నిన్న చూడడం జరిగింది. మరి నిన్న వీళ్ళందరూ పోయే తరుణంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు కూడా వచ్చి నిన్న కరీంనగర్ ఎందుకు మీటింగ్ పెట్టడం జరిగిందో, మరి ఇక్కడ ఈరోజు జమ్మికుంట ఎందుకు పెట్టిందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నువ్వు ఈ హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ సమస్యల మీద పట్టించుకోకుండా నీకు అవగాహన లేకుండా ఇవాళ పోయి ఆ చెక్ డ్యామ్ విషయంలో మీరు అవసరం లేని మాటలు మాట్లాడుతున్నాం. ప్రెస్ మిత్రులు చూస్తూ ఉన్నాం. మీ కాళ్ళ కిందనే ఉన్న ఎక్కడి నుంచో తీసుకొచ్చింది కాదు. అక్కడ నువ్వు మాట్లాడే మాటలు కూడా వాయిస్ రికార్డు కూడా ఉన్నది. అక్కడ నీకు అవసరమైతే నీకు మీడియా ద్వారా కూడా మీకు ఫోటోలు కూడా పంపిస్తున్నా. నువ్వు ఒకసారి చూసుకొని మాట్లాడు. ఇప్పటి వరకు మరి కేసీఆర్ నేతృత్వంలో ఇలా మన జమ్మికుంట నాయకులను కూడా డెవలప్ చేసి ఈరోజు 54 కోట్లతో పంపడం జరిగింది. ఆ 54 కోట్లు నువ్వు తీసుకొచ్చి ఆ నాయకులు డెవలప్ అయ్యి, లేకపోతే హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో జమ్మికుంట మున్సిపల్లో 14 కోట్ల రూపాయలు కూడా ఇవాళ స్టేడియం కావచ్చు, మహిళా సంఘాల బిల్డింగ్ కావచ్చు, అంబేద్కర్ బిల్డింగ్ అవన్నీ కూడా పెండింగ్గా ఉన్నాయి. మా గవర్నమెంట్ ఇచ్చిన ప్రొసీడింగ్ కూడా ప్రభుత్వం రాగానే అది కూడా అన్ని తొక్కడం చేయడం జరిగింది. నిజంగా కూడా మా కేసీఆర్ గారు ఇచ్చిన ఇళ్ళని కూడా మీరు ప్రజలకు పంచండి. అంతే తప్ప నీకు అవగాహన లేకుండా ఈరోజు మాట్లాడడం అవివేకం. ఈరోజు ఇక్కడ ఉన్న సంబంధించిన ఎమ్మెల్యే గారు కూడా ఆహ్వానించడంలో పనిచేస్తున్నారు. ప్రతి సమస్యను కూడా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోతా ఉన్నాడు. ఈయన రైతు బంధు కావచ్చు, రైతు ఇన్సూరెన్స్ కావచ్చు, రైతు పెట్టుబడి కావచ్చు, నీకు 500 బోనస్ కావచ్చు, మహిళా మళ్ళకి 2500 రూపాయలు ఇస్తారు. అన్ని బోగస్ మాటలతోని 4 హామీలతో ఈరోజు గద్దెలెక్కిన రేవంత్ రెడ్డి గారు ఇలా మహిళలందరూ చూస్తున్నారు, రైతులు చూస్తూ ఉన్నారు. ఇలా రైతులు పంటకాడికి పోనా పిండి బత్తాలకు రోడ్లు ఎక్కనా మరి ఎంతో మంది మహిళలు కూడా కొట్టుకొని కొందరు ఆత్మహత్య చేసుకోవడం, కొందరు హార్ట్ అటాక్ వచ్చి కూడా రోడ్ల మీద చనిపోయింది. మరి ఏ ఒక్క రైతు కూడా కనీసం పిండి బత్తాలు అందలేని మీ చాదగాని ఈ ప్రభుత్వం మరి ఈరోజు రైతాంగానికి పండించిన పంటకు కూడా బోనస్ ఇవ్వలేని పరిస్థితి, మొన్న తడిసిన వాటిని కూడా కనీసం కొనలేని పరిస్థితి. ఇంత దిగదారు ఈ ప్రభుత్వం మనం ఏనాడు కూడా ఏ రైతులు కూడా చూడలే. ఈరోజు రైతాంగం కూడా మరి అర్పడిస్తూ ఉంటే రైతులకు సంబంధించిన నువ్వు ప్రతి పంటకు కూడా 5,000 ఇస్తున్నాడు కేసీఆర్, నేను 7,000 ఇస్తాను, ఈ రోజు వరకు ఇవ్వలేదు. రైతులు రుణమాఫీ చేస్తాను ఎటే టైంలో, ఈ రోజు వరకు రైతు రుణమాఫీ చేయలేదు. ఏదైనా రైతు అనివార్య కారణాల వల్ల పాము కాడుకో కరెంట్ షాక్ ఎక్కడన్నా చనిపోతే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఆ కేసీఆర్ గారు 11 రోజుల లోపు నేరుగా అకౌంట్లో కూడా 5 లక్షల రూపాయలు కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉండే. ఈరోజు 5 లక్షల రూపాయలు కూడా బంద్ చేసినావు నువ్వు. ఈరోజు ఎలక్షన్ వస్తాయి అని ఈరోజు చీరలు పంపి నాకు ఓట్లు వేయాలి లైన్లలో నుండి అంటున్నావు. అసలు అంటే నీకు ఎలక్షన్ వస్తానే చీరలు గుర్తొస్తాయి. మరి అంతే తప్ప మరి రైతులు ఈరోజు పట్టింపు లేదు. రైతాంగం కూడా 6 నిమిషాలు కూడా పరిస్థితిలో మీరు కష్టం చేస్తూ ఉంటే కూడా కనీసం మండించిన పంటలు కరోనా టైంలో కూడా కేసీఆర్ గారు నేరుగా రైతాంగం మండించి ప్రతి గింజను కూడా కొనుగోలు చేసి రైతాంగం అకౌంట్లో పంపడం జరిగింది. మరి ఈరోజు నువ్వు రైతాంగాన్ని పట్టించుకోకుండా ఈరోజు నిన్న కరీంనగర్ విజయరామారావు కావచ్చు, ఈరోజు నువ్వు కావచ్చు అవగాహన లేని ప్రెస్ మీట్లు తప్ప
నువ్వు హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఏం చేసినావు, నువ్వు ఏం తీసుకొచ్చినావు, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఆర్గనైజేషన్ కూడా ఈరోజు పెద్దలు మరి పాడి కౌశల నేతృత్వంలో మరి హరీశ్రావు గారిని తీసుకుని వచ్చి ఆ విద్యా విషయంలో ఖచ్చితంగా ఇసుక మాఫియాను వాళ్ళందరూ ఎవరైతే చేసినో వాళ్ళు బాధ్యత చేసి వాళ్ళను దేశ రోజున కేసు పెట్టి వాళ్ళ జైల్లో పంపించి బెయిల్ లేకుండా చేసి మా అక్కడ చెక్ డ్యామ్ కూడా అతి తొందరలో కట్టాలని, మరి కట్టకపోతే మేము అందరూ కూడా ఊరుకోవాలని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా పెద్దలు గౌరవనీయులు డీసీబీ బ్యాంకు వైస్ చైర్మన్ పింగిలి రమేష్ అన్న గారికి, మిత్రులు జమ్మికుంట సింగిల్గుంట అధ్యక్షుడు పునాటి సంపదన్న గారికి, మిత్రులు టౌన్ అధ్యక్షుడు రాజ్ కుమార్ అన్న గారికి, మిత్రులు గౌరవ మాజీ కౌన్సిలర్ అందరూ కూడా పేరు పేరు మా పార్టీ అధ్యక్షులు వార్డు అధ్యక్షులు అందరూ కూడా మీడియా మిత్రులు అందరికీ ప్రత్యేక అభినందనలు ఇస్తాను. జై హింద్, జై తెలంగాణ.